సిట్టింగ్ ఎంపీ సొంత పార్టీ ఎమ్మెల్యేల విభేదాలు కాషాయ పార్టీలో రచ్చరేపుతున్నాయా? పార్టీ పరువు బజారుకి ఇచ్చొద్దని నేతలకు అధిష్టానం మొట్టికాయలేసిందే. సిట్టింగ్ టికెట్ కి ఫిట్టింగ్ పెట్టేందుకు చక్రం తిప్పుతున్న నేతలెవరో పదుల సంఖ్యలో క్యూ కట్టడంతో అధిష్టానం గందరగోళంలో ఉందే. ఆ ఎంపీ అగ్రనేతను కలిసొచ్చాక సీన్ రివర్స్ కావడంతో నేతలు సందిగ్ధంలో పడ్డారా? ఆదిలాబాద్ కమల దళంలో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాషాయ పార్టీలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రానున్న పార్లమెంటు ఎన్నికలు బీజేపీకి తలపోటులా మారేలా ఉన్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సోయం బాపురావు విజయం సాధించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 4 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ పార్లమెంటు సీటు సిట్టింగ్ స్థానం కావడం, అసెంబ్లీ ఎన్నికల్లో బలం మరింత పెరగడంతో ఎంపీ టికెట్ కోసం పెద్ద ఎత్తున పోటీ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు అసమ్మతి సెగ పెరిగింది. ఎంపీ, పార్టీ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత విభేదాలు ముదిరాయి. ఎంపీ సోయం బాపురావుకు టికెట్ రాకుండా ఎమ్మెల్యేలు, కొందరు బీజేపీ నేతలు చక్రం తిప్పుతున్నారు. రానున్న ఎన్నికల్లో తమకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలను టికెట్ ఇవ్వాలని రోజుకొకరిని తెరపైకి తెస్తున్నారు. స్థానిక నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీ చేయడానికి ఏకంగా 42 మంది అభ్యర్థులు బీజేపీ నాయకత్వానికి దరఖాస్తు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇది కేవలం సోయం బాపురావుకు టికెట్ రాకుండా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఆడుతున్న నాటకమని గుర్తించిందట కమలం పార్టీ అధిష్టానం. సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా పావులు కదపడంతో సోయం బాపురావు తన గోడును బీజేపీ బాద్షా దృష్టికి తీసుకువెళ్లారట. అమిత్ షాతో ఢిల్లీలో భేటీ అయిన బాపురావు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించారట. తాను ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఎవరికీ అందుబాటులో లేనని, ఎక్కడా తిరగలేదని, సొంత నియోజకవర్గాల్లో వేరే నేతలను ప్రోత్సహించారని, ఎమ్మెల్యేలు, నేతల ద్వారా ఫిర్యాదు చేయించారని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారట సోయం బాపురావు. దీనికి కొనసాగింపుగా కొందరు నేతలు టికెట్ తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారని బోత్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు 7 నియోజకవర్గాల్లో 10 ప్రచార రథాలు తిప్పుతున్నారని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారట ఆదిలాబాద్ ఎంపీ. ఆదిలాబాద్ పంచాయతీ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి చేరడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గ పరిధి నేతలను పిలిచి గంటన్నర పాటు గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. టికెట్ రాకుండానే ప్రచారం చేయడం ఏంటని సీరియస్ అయ్యారట కిషన్ రెడ్డి. అయితే తాము ప్రచారం చేయడం లేదని, కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని వివరణ ఇచ్చారట పార్టీ నేతలు. అయితే వారి మాటలను పూర్తిగా విశ్వసించకుండా ఎవరైనా పార్టీకి నష్టం కలిగించే పనులు చేసినా దీని వెనుక ఎవరున్నా సహించేది లేదని అధిష్టాన పెద్దలు సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. దీంతో మీటింగ్ జరిగినంతసేపు నేతలంతా ఎక్కడికక్కడ సైలెంట్ అయ్యారని సమాచారం. టికెట్ విషయంలో తమకే హామీ వచ్చిందని కొందరు నేతలు చెబుతుంటే, లేదు టికెట్పై ఎవరికీ ఎలాంటి హామీ రాలేదని మరికొందరు చెబుతున్నారు. దీంతో టికెట్ విషయం అధిష్టానం చూసుకుంటుందని జిల్లా నేతలు మీ పనులు చేసుకోమని కరాఖండిగా చెప్పారు కమలం పార్టీ పెద్దలు. దీంతో తాము ఒకటనుకుంటే ఇంకోటి జరిగిందని నేతలు తలలు పట్టుకుంటున్నారట. కాషాయ పార్టీకి కంచుకోటగా మారుతున్న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో నేతల మధ్య ముసలం ఇలాగే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నేతల మధ్య విభేదాలు ఇలానే కొనసాగితే మాత్రం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈజీగా గెలిచే స్థానాన్ని బీజేపీ చేజార్చుకున్నట్టే. మరి అధిష్టానం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతుందో చూడాలి.